महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క మాసంలో సెప్టెంబర్ మాసంలో 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా, అంటే సెప్టెంబర్ మాసం 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం ఇవాళ. సో ఇక్కడ ఈ సెప్టెంబర్ మాసంలో ఈ 2వ వారం మనం మేజర్గా చూసినట్టయితే మొదటి వారం ఎలా ఉందో ప్లానటరీ ట్రాన్సిట్, సో గ్రహాల యొక్క గోచారం సేమ్ అలాగే ఉంది, ఎక్కడ మార్పు లేదు. ఇక్కడ మనకి చూస్తే మిథునంలో గురువుగారి యొక్క సంచారం, కర్కాటకంలో శుక్రుడి యొక్క సంచారం, రవి స్వక్షేత్రం సింహరాశిలో బుధుడితో కలిసి కేతువుతో కలిసి సంచారంలో ఉన్నారు. కుజుడు కూడా కన్యారాశి శత్రుక్షేత్రంలో కుజుడి యొక్క ఇక్కడ గోచారం ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. శని భగవానుడు కూడా మీనరాశిలో వక్రించి ఆయన గోచారంలో ఉన్నారు, రెట్రాగ్రేషన్లో ఉన్నారు. మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక చంద్రుని యొక్క సంచారం ఈ వారం కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి మెయిన్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా మనం చూసినప్పుడు శని కుజుల యొక్క సమసప్తమం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇది కూడా కంటిన్యూ అవుతూ ఉంది. మెయిన్గా శని కుజుల యొక్క సమసప్తమం ఆధారంగా, ఈ గ్రహాల స్థితి ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఈ వారం ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి లాభంలో గురు భగవానుడు. సో సింహరాశికి సంబంధించి లాభంలో గురుడు మాత్రమే వీళ్ళకి యోగిస్తూ ఉన్నారు. సో మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి, మిగతా 8 గ్రహాలు కూడా అనుకూలించట్లేదని. కానీ లాభంలో ఒక గురు భగవానుడు లాంటి ఒక్క గ్రహం చాలు, చాలా వరకు కూడా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, సమస్యలు ఉన్నా, ఆర్థిక బాధలు ఉన్నా, సో ఆ సమయానికి మన గట్టెక్కిచ్చే నాదుడు ఎవడరా బాబు అనుకునే సిచ్యువేషన్స్ ఎన్ని వచ్చినా లాభంలో ఒక గురు భగవానుడి యొక్క సాయం అసలు చెప్పలేంది. ఇక పని అయిపోయింది అనుకున్న టైంకి ఏదో రకంగా మనకు మంచి హెల్పింగ్ హ్యాండ్ దొరుకుద్ది. అదే లాభంలో గురుడు. అది ఎక్కడి నుంచో రాదు, మనుషుల్లోనే భగవంతుడు ఉంటాడు. అది మీ నెట్వర్క్ సర్కిల్ నుంచే త్రూ మీ ఫ్రెండ్స్ నుంచో, మీ తెలిసిన వాళ్ళ నుంచో డెఫినెట్గా టైంకి అందుతుంది. సో ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మెయిన్ ఇక్కడ 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శనివారం 3 రోజులు కూడా ఈ యొక్క సింహరాశి వారికి అనుకూలంగా ఉంది జనరల్గా. సో ఎప్పుడైతే సింహరాశి వారికి 3 రోజులు అనుకూలంగా ఉందో, వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక వ్యాపార సంబంధిత విషయాలు, కాంట్రాక్ట్ పరమైన విషయాలు ముఖ్యంగా, అండ్ అలాగే ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్ కావచ్చు, కంట్రీ టు కంట్రీ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో సడన్ చేంజెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. అక్కడ బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారంలో ఒక్కొక్కసారి సడన్గా పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకునేటట్టు, మ్యారిటల్ లైఫ్లో కూడా ఒక అనుకోని సమ్ ఒడిదొడుకులు లాంటివి. సో ఇలాంటి బీ కాషియస్గా ఇలాంటి వాటి మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో అంటే ఏదైనా సరే నమ్మకం మీదే నడుస్తుంది అనుకుని మనం ఏదో ఊరికే తూచాగా అలాగా వదిలేయకుండా, బట్ ప్రాక్టికల్గా అన్నీ మనం దగ్గరుండి, వ్యాపారానికి సంబంధించి అయితే అన్నీ దగ్గరుండి చేసుకోవడం అనేది మంచిది. ఇక మంగళ బుధవారాల్లో చూస్తే ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల పట్ల కొంచెం కేర్ తీసుకోవడం కూడా అవసరం. అష్టమశని నడుస్తూ ఉంది, పైగా రెట్రాగ్రేషన్లో శాటర్న్ ఉన్నాడు. చాలా వరకు దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి కొన్ని డిస్టర్బెన్సెస్, రిస్ట్రిక్షన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రకింగ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే కుజుడు ఆల్రెడీ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కుజశనులకి ఇక్కడ సమసప్తమం జరుగుతూ ఉంది ఆల్రెడీ. సో కాబట్టి ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవటం కావచ్చు, ద్వితీయంలో కుజుడు, అష్టమంలో శని ఉండటం వల్ల కావచ్చు, ఫ్యామిలీతో వ్యవహరించే
తీరులో కానీ, ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాల్లో కానీ, ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ అన్నీ కూడా చక్కగా కేర్గా డిసిప్లైన్. శాటర్న్ మీ నుంచి కోరుకునేది డిసిప్లైన్ ఒకటే. ఆ డిసిప్లైన్కి వెళ్తే ఆరోగ్యానికి కానీ, ఆర్థికంగా కానీ ఏ విషయాల్లోనూ ఇబ్బంది రాదు. ఇక గురు శుక్రవారాల్లో చూస్తే కనుక నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండే రాశి వాళ్ళకి సంబంధించి సో చాలా వరకు ఈ రాశికి ఫాదర్ రిలేటెడ్గా కావచ్చు, పేరెంట్స్ రిలేటెడ్గా కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొంచెం స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. అంటే ఎక్కువ ఏజ్డ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే కనుక మరి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ కుటుంబం రీత్యా కొన్ని ఈ అష్టమ శని టైంలో కొన్ని డిస్టర్బెన్సెస్ లాగా ఉంటూ ఉంటాయి. సో అలాగే కొంచెం లాంగ్ జర్నీస్ లాంటివి కూడా గురు శుక్రవారాలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి. ఇక తప్పకుండా ప్రొఫెషనల్గా చాలా వరకు స్ట్రెయిన్ ఎక్కువ వద్ది. కొంచెం ప్రొఫెషనల్ విషయాల్లో తప్పు దొరలకుండా మన కెరీర్ అంటే జాబ్ ఓరియంటెడ్ విషయాల్లో ఏంటి టార్గెట్స్, ఏంటి నీకు ఇచ్చిన వర్క్ ఏంటి, నువ్వు ఎంతవరకు అకంప్లిష్ చేసావు, అంతవరకు కంప్లీట్ చేసావు అని చిన్న మాటలు పడాల్సి వచ్చే ఆస్కారాలు లాంటివి కానీ, వర్క్లో కొంచెం స్ట్రెస్ కానీ, సో నైట్ షిఫ్ట్లు కానీ, సో నైట్ టైం కూడా కొంచెం ఎక్కువ డిలేగా మనం కష్టపడి పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు కానీ ఇలాంటి వర్క్ ప్రొఫెషన్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ హెల్త్ కేర్ కూడా ఈ రాశి వాళ్ళకి అవసరంగా చెప్పబడుతూ ఉంది. అష్టమంలో శని, ద్వితీయంలో కుజుడు, ఈ రెండే వీళ్ళకి మెయిన్ ఇంపాక్ట్ ప్రజెంట్ చెప్పాలంటే. బిజినెస్, మ్యారిటల్ లైఫ్ అండ్ ఇందాక చెప్పుకున్నట్టు హెల్త్ ఇంపాక్ట్స్ విషయాల్లోనూ, ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ విషయాల్లో కొంచెం ప్లానింగ్తో ఆలోచించి ముందుకెళ్తూ ఉండండి, అంతా మంచి జరుగుద్ది. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తూ ఉండటం. అలాగే వాక్స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు ఉన్నప్పుడు మన మాట ఒక్కొక్కసారి జనరల్గా తప్పకుండానే ర్యాష్గాను, అగ్రెసివ్గాను మారుతూ ఉంటుంది. పైగా శని ఇక్కడ వక్ర దృష్టితో ద్వితీయ స్థానంలో కుజుడిని చూడడం వల్ల, అనుకోని టెంపర్తో మనం మాట్లాడటం వల్ల అనవసరంగా అది డిస్టర్బెన్స్, మన మాటల వల్ల అనవసరంగా మనం డిస్టర్బెన్స్కి మనం తెచ్చుకుంటాం. అంటే ఆ వాక్స్థానంలో ఉన్న కుజుడికి ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామిహం, ఆయన మంత్రాన్ని చదువుకోండి డైలీ, చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, కేజింపావు కందులోకి రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇవ్వండి, ఇంకా మంచిది. సో అలాగే గురు అతిచారం గురించి వీడియో చేయడం జరిగింది. సో గురుడి అతిచారం అంటే జనరల్గా సంవత్సరం పాటు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు 6 నెలలకే ముందు రాశికి వెళ్ళిపోవటం. సో ఇది జనరల్గా జరిగేదే, కానీ ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాలు కంటిన్యూగా జరుగుతుంది. ఇది ఆస్ట్రాలజికల్ రీసెర్చ్ పాయింట్. టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం ఈ యొక్క విషయాన్ని బయటికి వీడియో రూపంలో చేయడం జరిగింది. ఇది వెరీ 1000 years తర్వాత ఇన్ని సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండటం రేర్ ట్రాన్సిట్ ఇది. సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.